విద్యా హక్కు చట్టం కోసం 1882లో హంటర్ కమిషన్కు మెమోరాండం సమర్పించింది మహాత్మా జ్యోతిరావు పులే. మహాత్మా జ్యోతిరావు పులే దంపతులైతే విద్య కోసం, ఉన్నత చదువుల కోసం ప్రతి ఒక్కరికి చదువు అందాలని ఎంత పోరాటం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆనాటి వారి పోరాట ఫలితమే నేటి ఇప్పటి విద్యా హక్కు చట్టం అని కూడా మనం చెప్పొచ్చు. విద్యా హక్కు చట్టం జమ్మూ కాశ్మీర్ మినహా భారతదేశం మొత్తం 2010 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిందనే అంశం అయితే తెలుసు. మరి ఎందుకు జమ్మూ మరియు కాశ్మీర్లో విద్యా హక్కు చట్టం అమలు లేదు అనే అంశాన్ని మనం చర్చించాలంటే చాలా సమయం పడుతుంది. జమ్మూ కాశ్మీర్ మనకు ఉన్నటువంటి విభేదాల గురించి, అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. విద్యా హక్కు చట్టం 2009లో మొత్తం 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, 68 ఉప సెక్షన్లను కలిగి ఉంది. మరి ఇందులో భాగంగా చాప్టర్ 1 ఏం తెలియజేస్తుంది అంటే, చాప్టర్ 1 సెక్షన్ 1 ఈ చట్టం 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.